మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ అధికారులకు కీలక ఆధారాలు దొరికాయి. మాఫియా గుట్టును రట్టు చేసేలా 11 కోట్ల రూపాయల నగదు నిల్వను హైదరాబాద్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 40వ నిందితుడు వరుణ్ కుమార్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఓ గోదాములో భద్రపరిచిన నగదు పెట్టెలను సిట్ స్వాధీనం చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైన తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన వరుణ్ కుమార్ను స్వదేశానికి రప్పించిన అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు తాజాగా భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో మద్యం ముడుపుల నగదు డంపును గుర్తించారు. 12 అట్టపెట్టెల్ని ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచి ఉంచారు. మద్యం కేసులో ప్రధాన నిందితుడు రాజు కెసిరెడ్డి, 8వ నిందితుడు బూనేటి ప్రకాష్ అలియాస్ చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ అనే వ్యక్తి సహాయంతో వరుణ్ పురుషోత్తం 11 కోట్ల రూపాయల నగదును కాచారంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో దాచినట్లు కనుగొన్నారు. వర్ధమాన్ కళాశాల ఎదురుగా ఉన్న సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ యజమాని విజయేందర్ రెడ్డిదిగా గుర్తించారు. అతని తల్లి సులోచన పేరుతో ఈ ఫామ్ హౌస్ ఉంది. అక్కడే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతి గదులు ఉన్నాయి. స్టోర్ రూంలో బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో నగదును దాచి ఉంచారు. పట్టుబడిన నగదుపై ఈడీ, ఆదాయ పన్ను శాఖలు దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ నెల 19న సిట్ తమ తొలి ఛార్జిషీట్లో యూవీ డిస్టిలరీ పేరు ప్రస్తావించింది. ఈ డిస్టిలరీస్ రాజు కెసిరెడ్డి బినామీ సంస్థ. హైదరాబాద్లోని అరేట్ ఆసుపత్రి డైరెక్టర్లు తీగల ఉపేంద్రరెడ్డి, విజయేందర్ రెడ్డి సోదరులు. ప్రస్తుతం వీరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. తీగల బ్రదర్స్ గుట్టును వరుణ్ బయటపెట్టడంతో వారి వ్యవహారాలపై సిట్ ఇప్పుడు మరింత కోపీలాగుతోంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు యూవీ డిస్టిలరీస్ నుంచి 224.53 కోట్లు జమ చేయగా అందులో 29.8 కోట్లు ముడుపులుగా వెనక్కి వచ్చినట్లు సిట్ భావిస్తోంది. 16 ముఖ్యమైన డిస్టిలరీల నుంచి ఇచ్చిన ముడుపులే 1677.68 కోట్లుగా సిట్ తమ తొలి ఛార్జిషీట్లో ప్రస్తావించింది. అందులో యూవీ డిస్టిలరీస్ ఒకటి. మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు పేర్కొంటూ సిట్ మొదటి ఛార్జిషీట్ను ఈ నెల 19న దాఖలు చేసింది. అందులో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రను ప్రస్తావించింది. మరికొద్ది రోజుల్లో తదుపరి ఛార్జిషీటు ఉంటుందని న్యాయస్థానానికి తెలియజేసింది. ఈలోగా కొందరు పెద్ద తలకాయల ప్రమేయం, వారి పాత్రను బయటపెట్టేందుకు సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. మద్యం మాటన గత ప్రభుత్వం పోగేసిన నోట్ల కట్టల డంపులు సిట్ అరెస్టు చేసిన నిందితుల నుంచి సేకరిస్తోన్న సమాచారంతో బయటకొస్తున్నాయి. వరుణ్ పురుషోత్తం సమాచారం ఒకే చోట 11 కోట్ల రూపాయల అక్రమ నగదు నిల్వను వెలుగు చూసేలా చేయటం వైసీపీ ముఖ్య నేతలకు మింగుడు పడటం లేదు. ఈ కుంభకోణంపై కేసు నమోదు చేసిన తొలినాళ్లలోనే కీలక వ్యక్తులు వరుణ్ను దేశం దాటించేశారు. అప్పట్నుంచి విదేశాల్లో ఉంటున్న వరుణ్పై లుకౌట్ నోటీసుతో పాటు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతేడాది జులై, ఆగస్టు నెలల్లో వరుణ్ విదేశాలకు పారిపోయాడు. ఇంజనీరింగ్ చదివిన వరుణ్ కుమార్ సికింద్రాబాద్, హైదరాబాద్లోని ఓ కాఫీ షాప్లో నెలకు 32,000 రూపాయల వేతనంతో పనిచేసేవాడు. ప్రవాసాంధ్రుడైన ఓ వైద్యుడి ద్వారా రాజు కెసిరెడ్డి బృందం మద్యం కుంభకోణం ఉచ్చులోకి వరుణ్ను దించింది. పుదుచ్చేరిలోని లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వరుణ్ కుమార్ను ఏపీ ఆపరేషన్స్ హెడ్ గా నియమించి అతని పేరిట 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. దర్యాప్తులో దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో సిట్ అధికారులు వరుణ్ను నిందితునిగా చేర్చారు. తమిళనాడులోని ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లను రాజు కెసిరెడ్డి బెదిరించి వారి అనుబంధ సంస్థ అయిన లీలా డిస్టిలరీస్ ను తన గుప్పిట పెట్టుకున్నారు. లీలా డిస్టిలరీస్ తో ఆథరైజేషన్ ఇప్పించి వరుణ్ కుమార్ ను ఆ కంపెనీకి ఏపీ ఆపరేషన్స్ హెడ్ గా నియమించారు. అతని పేరిట బ్యాంకు ఖాతా తెరిచి 10 కోట్ల రూపాయల వరకు చెక్ పవర్ కల్పించారు. సొంతంగా మద్యం తయారు చేసే కనీస మౌలిక సదుపాయాలు లేని లీలా డిస్టిలరీస్ కు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. 2020 జూన్ నుంచి 2024 మార్చి మధ్య 21 నెలల్లో బెవరేజెస్ కార్పొరేషన్ ఈ సంస్థ ఖాతాలో ఏకంగా 459 కోట్ల రూపాయలు జమ చేసింది. ఈ వ్యాపార పరిమాణం అసాధారణంగా ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాదు, ఈ డబ్బంతా వెనువెంటనే వేర్వేరు ఖాతాల్లోకి మళ్లిపోయింది. వాటిని విశ్లేషించిన సిట్ అధికారులు అందులో అత్యధిక శాతం కల్పిత కంపెనీలతో నిర్వహించిన లావాదేవీలుగా గుర్తించారు. ఈ తరుణంలోనే వరుణ్ కుమార్ను నిందితునిగా చేర్చారు. విదేశాల నుంచి వచ్చిన వరుణ్ కుమార్ను సిట్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. వరుణ్ విప్పే గుట్టు మరిన్ని కట్టల పాముల్ని బయటకు తీసుకొస్తోందో అనేది చర్చనీయాంశంగా మారింది. లీలా డిస్టిలరీస్ ద్వారా 453.97 కోట్ల రూపాయల వరకు మద్యం కొనుగోళ్లకు జమ కాగా వెనక్కి 62 కోట్ల రూపాయల వరకు ముడుపులుగా వచ్చాయని సిట్ తమ తొలి ఛార్జిషీట్లో ప్రస్తావించింది. ఎస్ఎన్జే షుగర్స్ అనుబంధ సంస్థ ఈ లీలా డిస్టిలరీస్. లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, బ్రిటిష్ ఎంపైర్ ప్రీమియం మెచ్యూర్డ్ బ్రాండ్లు ఈ సంస్థతో తయారు చేయించారు.
హైదరాబాద్ శివారు ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో సోదాల్లో బయటపడిన నగదు కట్టల్ని పరిశీలిస్తే ఎప్పటికప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించేలా అట్టపెట్టెల్లో సర్ది ఉంచారు. సర్దిపెట్టిన డబ్బు అట్టపెట్టెల్నే అంతిమ లబ్ధిదారునికి తరలించేవారని అనుమానిస్తున్నారు. మద్యం డిస్టిలరీల యజమానులు వ్యాపార సంస్థల నుంచి నగదు రూపంలో ముడుపులు స్వీకరించడం, దాచుకోవటం, పంపిణీ కోసమే మద్యం మాఫియా డెన్ను ఏర్పాటు చేసుకున్నారు. ముడుపుల మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించాలని ఆయా సంస్థలకు మద్యం మాఫియా షరతు పెట్టేది. అలాంటి కంపెనీలకే ఎక్కువ సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చెల్లింపులు జరపగానే ఆయా సరఫరాల కంపెనీలకు మద్యం మాఫియా తరఫున ప్రకాష్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వెళ్లేది. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం ముడుపుల సొమ్మును నిర్దేశిత ప్రాంతంలోని వ్యక్తులకు అప్పగించాలని సూచించేవారు. లిక్కర్ కుంభకోణంలో భారీగా నగదును సీజ్ చేయటం సిట్ దర్యాప్తులో సాధించిన గొప్ప విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కుంభకోణాల విచారణలో ఎక్కడా ఈ తరహా డంపు బయటపడిన దాఖలాలు లేవనే చెప్పాలి. నగదు డంపు లభ్యమైందంటే ఏ స్థాయిలో బరితెగించి అవినీతికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ కుంభకోణం విషయంలో ఈడీ విచారణ ప్రారంభమైంది. డంపు స్వాధీనం తర్వాత దర్యాప్తును వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది. ఒక్కచోటే ఇంతగా దాచారంటే ఇంకెన్ని చోట్ల ఇంకెంత నగదును దాచిపెట్టారనేది కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సిట్ మరో 2-3 రోజులు ఈ తరహా డంప్లపై దృష్టి సారించే వీలుంది.